మీరు చూసే ఈ చెట్టు వచ్చేసి నల్లేరు. సో, నల్లేరు అనేది ఎముకలని స్ట్రాంగ్‌గా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. విరిగిన ఎముకలు అతకడంలో కావచ్చు, లేదా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఈ స్పాండిలైటిక్ చేంజెస్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌లో కావచ్చు. నల్లేరుని మీరు ఒక నెలలో 3 రోజులు తీసుకున్నా కూడా అది చాలా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. నల్లేరుని పచ్చడిలాగా చేసుకొని తీసుకోవాలి. సో, ఇలా కనుపులు ఉన్నాయి కదా! ఈ కనుపుల వరకి కట్ చేసేసి దీన్ని నార్మల్‌గా మనకి మునక్కాయలు డ్రమ్ స్టిక్‌వి ఎలా అయితే మనం పొట్టు తీస్తామో అలా పొట్టు తీసి వీటిని నేతిలో వేయించి చింతపండుతో కలిపి పచ్చడిలాగా చేసుకోవాలి. సో, అలా చేసుకున్న దాన్ని ఒక మంత్‌లో 3 డేస్ మీరు తీసుకున్నట్టయితే మీ బోన్స్ అనేవి నిజంగా చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఉక్కులాగా స్ట్రాంగ్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే నల్లేరులో అన్ని పోషకాలు ఉంటాయి. ఎవరికైతే ఫ్రాక్చర్ అవుతుందో, చిన్నపిల్లలు కొంతమంది ఊరికే ఇట్లా జస్ట్ నడుస్తూ నడుస్తూ పడిపోతారు, బోన్స్ ఇరిగిపోయినాయి అని చెప్తారు, లేదా క్రాక్స్ వచ్చినాయని చెప్తారు. సో, బోన్ని స్ట్రాంగ్గా చేయడానికి, అస్థి పటుత్వానికి మనకి చాలా ఈజీగా దొరికేటువంటి, సింపుల్గా దొరికేటువంటి ప్లాంట్ ఈ నల్లేరు. దీనికి సంబంధించి మనం చాలా రకాల ట్యాబ్లెట్స్ మనకి షాప్స్లో, ఆయుర్వేదిక్ మూలికా షాప్స్లో దొరుకుతాయి. అండ్ మన దగ్గర కూడా దీంతో మనం చాలా మెడిసిన్స్ కూడా చేస్తాము. కానీ దీన్ని రాగా మీరు యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఫుడ్లో తీసుకున్నా కూడా దీని బెనిఫిట్స్ అనేవి మనకి చాలా బాగా అందుతాయి. ఎందుకు అంటే నల్లేరు అనేది మనకి ఇమ్మీడియట్గా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఎవరికైనా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా మీరు ఆహారంలో తీసుకోండి. ఫస్ట్ మీకు దొరకనట్టయితే మెడిసిన్గా మేము ఎలాగూ మీకు ఇస్తాం. థ్యాంక్ యూ.